విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రీడా స్ఫూర్తి 3వ రోజుకి చేరుకుంది. మనతో పాటు నక్క ఆనంద్ బాబు గారు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? థర్డ్ డేకి వచ్చిన ఈ గేమ్స్ ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, ఆట విడుపు కార్యక్రమం బాగుంది. అంతా ఫ్రెండ్లీగా స్పోర్టివ్ స్పిరిట్ తో అందరూ ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులుగా నిరంతరం పనిపెడుతూ ఉండేటటువంటి మాకు అందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. లెజిస్లేచర్ వ్యవస్థ చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు అటువంటి కార్యక్రమాలు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. సార్, 2 days చూసారు, ఎవరు ఫేవరెట్, ఎవరు బాడుతున్నారు అనుకుంటున్నారు? ఎవరు ఆడినా అంతా ఒకటే. దీనిలో గెలుపు ఓటములు అనేది రెండు ఒకటే. ఏంటంటే అందరూ కూడా పెద్దవాడు కాబట్టి అది పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్పీకర్ అందరి ముందే చెప్పారు ఆట విడుపుకి అందరూ ఆహ్వానితులని. మరి ప్రతిపక్షం రాని నేపథ్యం కనిపిస్తుంది. వారికి అసలుగా ఇంగిత జ్ఞానం లేదు. ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఏం లేదు. ఆల్ లెజిస్లేటర్ సంబంధించి శాసన వ్యవస్థ స్పీకర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వీళ్ళందరూ చూసేది. ఎవరైనా రావచ్చు, అందరూ రావాలి. రావాలంటే వాళ్ళ చూసారు కదా, ప్రతిపక్షం లేకపోవడం వారికి క్రీడా స్ఫూర్తి లేదని చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK న్యూస్, విజయవాడ.